హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఈరోజైతే మా మనవళ్ళు స్కూల్‌కెళ్తున్నారు. మొదటి రోజు ఇవాళ క్యారేజ్ తీసుకొనెళ్తున్నారు. ఇంకా పిల్లలైతే టిఫిన్ ఇడ్లీ తినేశారు. ఇంకా స్కూల్ యూనిఫార్మ్ ఇంకా రాలేదండి. బుక్స్ అయితే ఇచ్చారు. ఇంకా మామూలు డ్రెస్ తోటే వెళ్ళిపోతున్నారు. లంచ్ బ్యాగ్స్, బాక్సులేసుకొని ఎంత బాగా వెళ్ళిపోతున్నారో చూసారా? బాయ్ చెప్పమంటే నానమ్మ బాయ్ అని చెప్తున్నారు ఇద్దరు కూడాను. పిల్లలు చిన్నప్పుడు మనం ఏం చెప్తే అది వినేలాగా అర్థం చేసుకుంటారండి. వాళ్ళకి కసురుకున్నట్టుగా చెప్పకూడదు. ఇంకా ఇదైతే గనక పొన్నగంటి కూరండి. దీని ఆరోగ్య బెనిఫిట్స్ అయితే అందరికీ తెలిసిందే కదండీ! కంటికి, ఒంటికి, జుట్టుకి దేనికైనా మంచిదేనండి. పొలాల్లో, ఇళ్ళ ముందు ఊళ్ళో అయితే మనకున్నది వండుకోము. ఇలా సిటీల్లో అయితే రూ. 25, రూ. 20 పెట్టి మాత్రం కట్టనైతే కొనుక్కుంటాము. దీనికోసం ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయి, కడిగేసిన పొన్నగంటి కూర అన్నీ రెడీ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్‌లో పోపు సామాన్లన్నీ ముందుగా వేగించుకొని, అవి తీసి పక్కన పెట్టుకుని, తర్వాత పొన్నగంటి కూరనైతే వేయించాలి. 2 కలిపి వేగించకూడదు. కొంచెం పోపు ఎక్కువగానే వేగిపోయినాయి. అంతే కొంచెం బ్లాక్ కలర్ వచ్చేసింది. ఇంకా ఆ తర్వాత ఆ రెండిటిని కలిపి కొంచెం చింతపండు, బెల్లము, ఉప్పు వేసి మిక్సీ పెట్టాలి. ఇది వారం రోజులైనా నిలవ ఉంటుంది. ఈ పచ్చడి అయితే చాలా బావుంటుంది. ఇంకా ఆ తర్వాత అయితే బెండకాయ వేపుడు చేద్దామని అన్నీ తరిగి పెట్టుకున్నాను. ఈ లోపల గంజి కావలసి అన్నం అయితే వార్చేసుకున్నాను. గంజి చీరలకు పెడదామని. ఈ కాటన్ చీరలకి గంజి లేకపోతే ఈ స్క్రాచ్ అది లేకపోతే గనక ఇలా మెత్త మెత్తగా ఉంటాయి కదండీ! దానిని ఇలా గంజి పెట్టేసి అది ఇంకా సిటీల్లో కింద వేసుకోవడానికి ఉండదు కదా! ఇలా తాడు మీద వేసేసి కింద కదలకుండా కర్ర చూసారా? ఏదైనా కర్ర ఇలా పెడితే అలా సాఫ్ట్‌గా నిలిచుండిపోతది. ఇంకా ముడతలనేవి రావు. ఇంకా రెగ్యులర్ చీరలే కదండీ! ఇంకా అలా మడత పెట్టేసుకోవడానికైతే బావుంటుంది. అలా కర్ర వేయడం వలన ఒక్క ముడత కూడా లేకుండా సాఫ్ట్‌గా ఉంది చూడండి. ఏ కర్ర అయినా పర్వాలేదు. ఆ చీరలో మధ్యలో ఇలా ఆరేసినప్పుడు దాన్ని ఇలా తీసి అందులో వేసేసి ఉంచితే పైన 2 క్లిప్పులు పెడితే చక్కగా గెంజితో బీసిపోయి ఉంటాయి. బావుంటాయి చీరలైతే కట్టుకోవడానికి. ఇంకా పిల్లలకైతే స్కూల్‌లో సమన్విత బుక్స్ అండి ఇవన్నీ. నిన్న మధ్యాహ్నం వాళ్ళ నాన్న తీసుకొచ్చాడు. స్కూల్‌లో ఇంకా అట్టలు ఇవ్వలేదు. అట్టలు ఇచ్చాక ఇవన్నిటికి బుక్స్‌కి అట్టలేసి పంపించాలి. చాలా బుక్స్ ఉన్నాయండి ఇవన్నీ అయితేను. నేనైతే ఈరోజు ఒక ఫంక్షన్‌కెళ్ళాలి. ఆ ఫంక్షన్‌కైతే ఇలా రెడీ అయ్యాను. ఇంక ఇది పేరు పెట్టడం ఉయ్యాల ఫంక్షను. మా మా చెల్లి వాళ్ళ మనవడిది. ఉయ్యాల చూసారా ఎంత అందంగా డెకరేషన్ చేశారో పూలతోటి, ఆ తాడులు, ఆ కట్టే థ్రెడ్స్ చూసారా ఎంత బాగా అలంకరించారో. ఇప్పుడు అన్నీ టెక్నాలజీ పెరిగిపోయి అన్నీ భలే వెరైటీగా ఉంటున్నాయి కదా! వారింట్లో డెకరేటివ్ ఐటెమ్‌గా ఈ దేవుని మందిరం అయితే చాలా నచ్చింది నాకు. ఈ బుద్ధుడి బొమ్మ కూడా జ్ఞానోదయమైన చెట్టుతో కలిపి వచ్చేసింది. చాలా బావుంది. ఇంక థ్యాంక్ యూ. బాయ్ బాయ్. షేర్ చేయండి. వాళ్ళకి